వెల్కమ్ టు 9 వైబ్స్. మంత్రి ఆర్కే రోజా ఎన్నికలకు ముందే చేతులెత్తేశారా లేక ఓటమికి సాకులు వెతుకుతున్నారా? అందులో భాగంగానే సొంత పార్టీ నేతలపై ఆరోపణలు చేస్తున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. పోలింగ్ అనంతరం మీడియా ముందుకు వచ్చిన రోజా సొంత పార్టీ నేతలు తనని ఓడించే ప్రయత్నం చేశారని చెప్పడం విశేషం. అయితే సొంత పార్టీ నేతలను పట్టించుకొని ఆమె పోలింగ్ తర్వాత ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రచారం వరకు అసలు వారి పేరు కూడా పట్టించుకోని రోజా ఇప్పుడు వారి పేర్లు బయట పెట్టడం ఆలోచించాల్సిన విషయమే. అయితే నగరి నియోజకవర్గంలో ప్రతి మండలంలో రోజాకు వ్యతిరేక వర్గం ఉంది. వారు రోజాకు టికెట్ కూడా ఇవ్వవద్దని చెప్పిన ఘటనలు ఉన్నాయి. కానీ జగన్ మాత్రం రోజాకు జడిసి టికెట్ ఇవ్వాల్సి వచ్చిందని సొంత పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. అసంతృప్తి నాయకులతో సర్దుబాటు చేసుకోవాలని స్వయంగా హైకమాండ్ సూచించినా మంత్రి రోజా పెద్దగా వినలేదు, వారిని లెక్క కూడా చేయలేదు. జగన్ ప్రభంజనంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలతో గెలిచేస్తానని ధీమాతో ఉండేవారు. వారు సహకరించకపోయినా పర్వాలేదన్న రీతిలో వ్యవహరించారు. అయితే పెరిగిన పోలింగ్ శాతం అర్ధరాత్రి వరకు క్యూ లైన్లో ఓటర్లు బారులు తీరడంతో ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తుందన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో వైసీపీ నేతలు విభిన్న ప్రకటనలు చేస్తున్నారు. అందులో భాగంగానే రోజా మీడియా ముందుకు వచ్చారు. ఒక్క పెద్దిరెడ్డి పేరు చెప్పలేదు, కానీ ఆయన ఇచ్చిన ప్రోత్సాహంతో పదవులు చేపట్టిన నాయకుల పేర్లను బయటపెట్టారు రోజా. వారంతా తనకు వ్యతిరేకంగా పనిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే కనీసం ప్రచారంలో కూడా సొంత పార్టీ నేతల్ని కూడా రోజా పిలవలేదు. ఇప్పుడు ఆ నేతలే తనని ఓడించాలని చెప్పడం ద్వారా బేలతనాన్ని చూపించుకున్నారు రోజా. మొత్తానికైతే ఓటమిని ముందే ఒప్పుకున్నారని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఫర్ మోర్ అప్డేట్స్ స్టే ట్యూన్డ్ టు 9 వైబ్స్.